నమస్కారం అండి. ఈరోజు చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే ఒక కొత్త స్పేస్ ఇస్తున్నాను. ఒకవైపు మా పిల్లలందరితోనే గ్రూప్ ప్రవేశం జరిగింది అండ్ ఆల్సో మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. అండ్ మా మెంటార్షిప్ రోజు మొదలయ్యేది విత్ అన్ ఆస్పెక్ట్ కాల్ మ్యాజిక్ ఆఫ్ మార్నింగ్స్. ఎందుకు అంటే మామ్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వన్స్ కెరియర్. మా ఇంట్లో కూడా నేను కానీ మా చెల్లి కానీ సీఏ క్లియర్ అవడానికి మా అమ్మ రోల్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు అదే మిగతా పిల్లలకు రెప్లికేట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అన్నీ కలిసి వచ్చాయి ఈరోజు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మా అమ్మ లక్ష్మితో ఈ కాన్వర్జేషన్. ఎందుకంటే వీళ్ళందరూ మా హిమ్ లైఫ్ స్కూల్ని ఒక ఇంటి అట్మాస్ఫియర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఒక స్కూల్ ఉన్న ఎఫిషియన్సీ కూడా కలిపి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. సో ముందుగా రాధా, నువ్వు వైజాగ్లో ఒకలాంటి ఎకో సిస్టంలో ఉన్నావు. నా యూ మూవ్డ్ ఆల్ ద వే టు హైదరాబాద్. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే యూ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ బోర్డింగ్ స్కూల్స్, సంథింగ్ లైక్ రిషి వ్యాలీ. అది కూడా ఒక చాలా మంచి స్కూల్. సో యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ లైఫ్ స్కూల్ సో ఫార్, తెలుగు. ఓకే సార్. సో బిగినింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ మై హోమ్ నవద్వీపాలో. సో అప్పుడు మా మా అమ్మ కూడా నాతోనే ఉంది. అండ్ సో అప్పుడు నాకు అలాగా హోమ్ కంఫర్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ మై హోమ్ నవద్వీపాలో. సో అప్పుడు కొన్ని మంత్స్ తర్వాత మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు దీక్షిత కూడా అప్పుడు వచ్చింది. సో మేమందరం సో నాకు హోమ్ కంఫర్ట్ ముందు నుంచే ఇక్కడ ఉండింది. అంటే అంతా సెటప్ చేశారు. అండ్ సో ఫుడ్ వైజ్ కానీ స్టేయింగ్ వైజ్ కానీ ఏదైనా నాకు డిఫరెన్స్ అయితే కనిపించలేదు మా ఇంటికి ఇక్కడికి. సో నవద్వీప ఇస్ నాకు మోర్ లైక్ సెకండ్ హోమ్. గుడ్ టు నో. భరణి, నీకేమనిపిస్తుంది? మీ ఇల్లు కూడా హైదరాబాద్లో ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చావు. సో ఇంటికి యువర్ హోమ్ వర్సెస్ మై హోమ్, సో డిఫరెన్స్ ఏంటి? ఇంతవరకు ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? ఫస్ట్ థింగ్ ఐ థింక్ మీకు గుర్తుంటే ద ఫస్ట్ థింగ్ సార్ రాగానే నేను ఇక్కడ జాయిన్ అయిన వెంటనే అడిగారు, సో భరణి ఇది ఎలా ఉందంటే నేను ఇమ్మీడియట్లీ నా సెకండ్ హోమ్, నా సెకండ్ ఇల్లు లాగా ఉందని చెప్పాను. సో ఇంటికి ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుంది, అక్కడ ఇంటెన్సిటీ ఉండదు. అండ్ మిగతా కంఫర్ట్ స్పేస్ కానీ ఫుడ్ కానీ అంతా ఎంత టాప్ నాచ్ అని కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు వేరే ఆలోచన ఉండదు, చదువు తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. సో అందరిలో యు ఆర్ ద లేటెస్ట్. ఇప్పుడు వచ్చి 1 వీక్ అయింది అండ్ 1+1 లా మీ సిస్టర్ని కూడా తీసుకొచ్చు. సో ఇక్కడే ఉండి కూడా మీ పేరెంట్స్ ఇద్దరు అమ్మాయిల్ని పంపించడానికి గల కారణాలు ఏంటి? దాన్ని నువ్వు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు? గైడెన్స్ కోసం సార్. మెయిన్ గా జాయిన్ అయింది అంటే గైడెన్స్ కోసం. ఇంట్లో స్పేస్ ఉన్నా, చదవడం ఉన్నా, ఎంత మోటివేట్ అయినా కానీ ఒక గైడెన్స్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని జాయిన్ అయ్యాను. ఇక్కడ నాకు ఏది డిఫరెన్స్ ఏం లేదు. ఏంటంటే పేరెంట్స్ లేరు అని తప్ప మిగతాదంతా సేమ్ ఇంట్లో లాగా అండర్ గైడెన్స్. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. పేరెంట్స్ లేరని ఫీలింగ్ వస్తుందా? ఫీల్ చేస్తావా? పరిణితి, నీకే అనిపిస్తుంది? యూ కేమ్ ఫ్రమ్ ఎ జాయింట్ ఫ్యామిలీ, అదంతా ఇంకా చాలా లార్జర్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ ఎలా అనిపించింది ఆఫ్టర్ స్పెండింగ్ మోర్ దెన్ ఎ మంత్ హియర్? ఇప్పుడు ఎలా ఉంది? అంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చేసరికి అక్కడ మేము 24 మెంబర్స్ ఉంటాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఈవెన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో దాట్ ఫీలింగ్ ఇస్ లైక్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్, మొత్తం కంప్లీట్ గా ఉంది. అలోన్ ఫీలింగ్ లేదనమాట. అండ్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చింటే ఇంట్లో అయితే నేను ఒకటే కూర్చొని చదువుకునేదాన్ని. ఇక్కడికి వచ్చేసరికి నాతో పాటు చదివే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే సేమ్ దీంట్లో చదివే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది మోటివేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, వాళ్ళు చదువుతున్నా, నేను చదవాలి అండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లైక్ ఎన్వైరన్మెంట్ మొత్తం స్టడీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. చదువుకునేటప్పుడు ఉండి చదువుకుంటావు, బయటకు వచ్చేటప్పుడు పడుకునేటప్పుడు నువ్వు కొన్ని పడుకుంటావు.
సో రెండు ఎన్వైరన్మెంట్ మిక్స్ అవ్వదు. అది ఇంట్లో అంటే లైక్ కంఫర్ట్ ఉంటుంది, మొత్తం డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేకాడికి నీకు ఏం డిస్ట్రాక్షన్స్ ఉండదు, మొత్తం చదువుకు లైక్ ఓన్లీ ఫోకస్ మొత్తం చదువు పైన ఉంటుంది. అది ఒకటి నాకు నచ్చింది ఇక్కడ. అండ్ ఇట్స్ గోనా బి మై థర్డ్ హోమ్. వండర్ఫుల్. మమ్మీ ఇప్పుడు చూసావు కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పల్లవికి ఏదైతే చేసావో, తనని సిఏ ఎలా అయితే చేయించావో, అక్కడ ఏం జరగడం వల్ల తనకి సిఏ ఈజీగా అయిపోయింది. చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ క్లియర్ చేయలేరు, చేయలేకపోయారు. అంటే తెలివి ఉన్నా కష్టపడినా అవ్వలేదు వాళ్ళకి. తిని అవ్వడానికి గల కారణం ఏంటి? మళ్ళీ వీళ్ళందరికీ ఆ ఎక్స్పీరియన్స్ తో ఎలా ఆ సక్సెస్ ని రిప్లికేట్ చేస్తాం? అదే మనం మెయిన్ ఒకటి సిలబస్ లా పెట్టుకొని టైమింగ్స్ పెట్టుకోవాలి. ఇంత టైంలో చదువుతాను, ఇంత టైంలో లేస్తాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అది మెయింటైన్ చేయాలి. నైట్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ 4, 3:30 మీకు ఎలా అంటే టైమింగ్స్ మెయింటైన్ చేయడం. ఫుడ్ కూడా టైమింగ్స్ తీసుకోవడం. కొంచెం ఈవినింగ్ ఇక్కడ కింద వాకింగ్ చేయడము, అన్ని జిమ్ అన్నీ ఉన్నాయి. ఎవరికి ఇంట్రెస్ట్ 1 hour అన్న హెల్త్ గురించి కేర్ తీసుకుని అది హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్కి. అలా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ మెయిన్. మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి ఒక్క 1/2 hour 45 minutes మన యోగా, మెడిటేషన్, ప్రాణాయామం 3 చేస్తే మీకు స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ బాగుంటుంది, స్టడీస్కి బాగుంటుంది. అది అంటే మా పిల్లలిద్దరికి నేను అన్నీ చెప్పినా వాళ్ళు ఎంత మనం కంఫర్ట్ ప్రొవైడ్ చేసినా వాళ్ళు చదవగలగాలి. లాస్ట్ ఎగ్జామ్స్ 1 month అయితే రూమ్ నుంచి బయటికి రారు, అన్నీ లోపలికి ఇస్తుంటా. అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా 3 కోర్సులు కంప్లీట్ చేశారంటే అంత ఈజీ కాదు. మనం ఇంట్లో అంత ప్రొవైడ్ చేసినా వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో యూనివర్సిటీ ర్యాంకర్. పాప కూడా తిను అడ్వైజ్ వలన 10 daysలో ఐస్డబ్ల్యూ తను మెటీరియల్ అని ఇస్తే 10 daysలో చదివి రాసింది, పాస్ అయిపోయింది. పల్లవి కూడా వాళ్ళు ఎక్కువ అంటే మనం పేరెంట్స్ ఒకటి నమ్మి ఇన్స్టిట్యూట్ నమ్మి ఇక్కడ పెట్టారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా ఎన్నో హైదరాబాద్లో, బట్ ఇక్కడ పెట్టారు. వాళ్ళ నమ్మకం కూడా మనం ప్రూవ్ చేయాలి, సర్టిఫికేట్ తెచ్చుకొని. అది మాకు ఇన్స్టిట్యూట్కి బాగుంటుంది. మీకు నెక్స్ట్ రావాలన్నా అందరికీ ఫస్ట్ కొంచెం మంది మెంబర్స్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ రాగానే చాలామంది జాయిన్ అయ్యారు కదా, అదే చాలా హ్యాపీ. అసలు తను ఒక్క సీఏ అంటే ఓన్లీ జాబ్ చేసుకొని అట్లా జనరల్గా ఉండకుండానే ఇంకేదో స్పెషల్ చేయాలి. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి స్పెషల్. అందరికంటే మా ఇంట్లో ఒక 12-14 పిల్లలు ఉన్నారు. మా బావగారి పిల్లలు IIT, ఇంజనీరింగ్, CA ఇలా డిఫరెంట్ అందరూ జాబ్ చేసుకుంటారు, మంత్లీ శాలరీ అలా. కానీ తను చిన్నప్పటి నుంచి స్పెషల్గా ఏదో ఒకటి చెయ్యాలి. అన్నిటికీ ధైర్యంగా అంత ఈజీ కాదు కదా జాబ్ లేకుండా. మ్యారేజ్ టైంలో కూడా జాబ్ చేయకుండా తను వేరేది ఏదైనా చెయ్యాలని అలాగ ఇప్పుడు 10 years నుంచి ఈ స్టేజ్కి. అంటే వెనకాల చాలా ఉంటుంది, ఎంతో కష్టపడతాయి కదా, రిస్క్ కూడా తీసుకోవాలి. బట్ నాకు ఇప్పుడు చాలా హ్యాపీ. తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటున్నా. ఇంకా చెయ్యాలి, ఇంకా అందరూ జాయిన్ అవ్వాలి, పాస్ అవ్వాలి. అది అంటే మనం ఎంత కంఫర్ట్గా అన్నీ ఇక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. బట్ మనం కాన్సన్ట్రేషన్ అయితే ఎలాగైనా, ఎందుకంటే అమ్మాయిలే ఎన్నో సాధిస్తున్నారు ఇప్పుడు గేమ్స్లో. చంద్రమండలంకే వెళ్ళిపోతున్నారు కదా. ఆ పెద్దవి చేసినప్పుడు మనం ఇంత ఉన్నప్పుడు పేరెంట్స్ నమ్మకంగా పంపించినప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్స్ ముందు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. హెల్త్ కూడా అలా ఇంప్రూవ్ చేసుకోవడం. ఒక్కటే కాకుండా హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితే మన ఇంట్లో కూడా వెళ్ళారు పిల్లలు, చక్కగా అన్నీ నేర్చుకున్నారు అని ఉంటుంది అన్ని వైపులా. నేను చెప్పేదైతే అది. ఈ అటెంప్ట్ లో వాళ్ళు క్లియర్ చేయడానికి నువ్వేం చేస్తావు? నేనంటే ఇదే చెప్పాను కదా, ప్రాణాయామం చాలా చాలా యూస్ఫుల్. మార్నింగ్ ఎవరికి అవ్వదు, ఈవినింగ్ కూడా చెప్పచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఒక 3 hours గ్యాప్ ఉండాలి. ఫుడ్ తినేసిన తర్వాత స్నాక్స్ తింటే 1 hour, బ్రేక్ఫాస్ట్ అయితే 2 hours గ్యాప్లోనే చేయాలి. కొంతమందికి ఈవినింగ్, కొంతమందికి మార్నింగ్ చెప్తారు. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం 5 o'clock. ఓకే, వాళ్ళకి బ్రేక్ 5 o'clock, 2 to 5 స్టడీ అవర్ ఉంది. 2 లోపల లంచ్ అయిపోతుంది. సో 2 days ఫస్ట్ యోగా సెషన్.
5 o'clock. ఎక్కడైనా ఫ్రీ ప్లేస్ తేజ 306 లో చేద్దాం ఈరోజు అయితే. యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. సరేనా? 5 o'clock, 5 to 6 ప్లేస్ అయితే అక్కడ కార్పెట్ సరే, done. ఇచ్చినా చాలు. Done, we'll get అలా started. చేసుకుంటే యోగా సైడ్ సపోర్ట్ చేస్తాం. ఇంకా మీకు ఎక్కువ ప్రాణాయామం మాత్రం ఎనర్జెటిక్ గా ఉంటది. మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఉంటది. నీకు ఎంత కావాలి? యోగా ప్రాణాయామం మెడిటేషన్ కూడా చేపిస్తారంటే అంటే మీ టైం బట్టి మరి మీరు మాకు 1 hour బ్రేక్ ఉంది, 5 to 6 బ్రేక్ చాలా 45 minutes చాలు. Done. So today we will get started. Okay. ఎగ్జామ్స్ ముందంటే కొంచెం కష్టం Okay, కదా. this is sorted. ఇంకా 45 minutes. ఇంకేంటి? ఇంకెక్కువ సాలిడ్ కంటే అదే మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ లో లెమన్ అలా అవైలబుల్ ఉంటే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, వాళ్ళకి అన్ని రెడీగా పెట్టుకుంటే చేసుకుంటే లేదా ఫుల్ టైం స్టవ్ కూడా ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి హెల్త్ కేర్ కూడా అవుతుంది. అవన్నీ హెల్ప్ చేయగలవా? వాళ్ళకి ఏం తింటే మంచిది అవన్నీ. సో దాట్ విల్ ఆల్సో బి న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశాను నేను. మ్యారేజ్ అయిన తర్వాత చాలా నేర్చుకున్నా. డాన్స్ నేర్చుకున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్, ఎంఏ చేశాను, యోగా కోర్స్ చేశాను. ఇక్కడ రామకృష్ణ మిషన్ లో 6 months కోర్స్ చేశాను. సో వాళ్ళు బట్ ఏంటంటే కోర్సెస్ ఇవి ఇంట్లో అంటే కంటిన్యూగా క్లాసెస్ చెప్పకపోవడం వలన అన్ని మర్చిపోతున్నాం. మళ్ళీ అన్ని స్టార్ట్ చేయాలి పిల్లలతో. సో ఇప్పుడు నువ్వు ఈ సైడ్ ఈ అటెంప్ట్ కి రోజుకి 1 hour యోగా మెడిటేషన్ ప్రాణాయామం చెప్తావు. నెక్స్ట్ ఇస్ ఫుడ్ అండ్ డైట్ ఏదైతే ఉందో ఆ విషయంలో షీల్ బి ఇంటర్వ్యూనింగ్. ఓకే, ఇస్ దట్ వాట్ యూర్ డూయింగ్? సో ఇది అండి, దిస్ ఇస్ ద సినారియో. సో హోమ్ ఎన్వైరన్మెంట్ విత్ మామ్ సపోర్ట్ ఇస్ వాట్ వి ఆఫర్. అండ్ దీంతో అయితే మాత్రం యూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్. దట్స్ ద హోల్ పాయింట్. సో ఇంకొక 4 రిజల్ట్స్ నెక్స్ట్ టైం పాజిటివ్ గా చేయగలిగితే నీ స్కోర్ కార్డ్ పెరుగుతుంది. So this is exactly what we have for us, and thank you all the moms for trusting us. We'll make sure your trust comes. Thank you.